హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీతా వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం అయితే ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా కాకరకాయని తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని ఉప్పు వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి. పిండి వేసుకోండి, లేదంటే వాటర్ అంతా అందులో ఉండిపోతుంది. చేదు కాకరకాయలు కదా, దానివల్ల మనకి చేదు అంతా పీచేస్తుందండి, చేదు ఉండదు. చింతపండు నానబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక అందులోని కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా వేసేయండి. సిమ్లో పెట్టండి, లేదంటే మాడిపోతుంది. బాగా ఏగనివ్వండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కలపండి. తర్వాత ఎండుమిరగాయలు కూడా వేసుకోవచ్చు, ముందేస్తే మాడిపోతాయి. ఉల్లిపాయలు వేసేసుకోండి. ఈసారి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేయండి. ఇందులోనే చిటికెడు పసుపు అయితే వేసుకోండి. బాగా గోల్డెన్ షేప్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందాక పెట్టుకున్నాం కదండి వేయించి కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసేయండి. చింతపండు నానబెట్టాం కదండి, అది మొత్తం అంతా కలపండి. మెత్తగా గుజ్జులో ఉంటుంది. ఆ పులుసు అంతా కూడా వేసేయండి. చెయ్యి అడ్డెట్టుకుని వేసుకోండి, లేదంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, గిన్నెలోంచి వడగొట్టుకుని వేయచ్చు. నేనైతే నాకు ఇలా ఈజీగా ఉంటుంది, ఇలా వేసుకున్నాను. అందులోనే ఉప్పు, బెల్లం కూడా వేసేయండి. ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేయండి. సిమ్లో పెట్టేయండి. అలా 2-3 మినిట్స్కి ఒకసారి కలపండి. రెడీ అయిపోయినట్టే. చూడండి, మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరకు వచ్చేసింది. టేస్ట్ కూడా చూడండి, ఏదైనా సరిపోతే వేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఎంత చేదు కాకరకాయనా కానీ చేదు అనేది అనిపించదు. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.